నిజంగా దేవుడి ఉండి ఇవి చెవులు, ఇదేమో ముక్కు తొండము అలాగా ఉంది. గణేష వైన్ అంటారా? ఓరియంటల్ లిల్లీస్. ఓరియంటల్ లిల్లీస్. గుర్తు మర్చిపోతామని పేరు రాసుకున్నాం. ఇదేంటో మరి? అది కమేలియా. కమేలియా రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇది గంధరాజ్ లో ఒక వెరైటీ. ప్లేస్ గంధరాజ్ అంటే ఏంటి? అదే గ్రాఫ్టింగ్ చేసి కొత్త కొత్త 2-3 కలర్స్ యాడ్ చేయటము అలా చేశాను అన్నమాట. చిన్న చిన్న తీగ నిమ్మకాయలు చిన్నగా వస్తాయి. కరోనా ఫ్రూట్ అంటే అలానే ఉంటుంది సేమ్ చూడడానికి. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు విజయవాడలో ఫేమస్ గార్డెనర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఎన్ని గార్డెన్ షూట్స్ చేశాను, ఎక్కడికి వెళ్ళినా లీలా గారు ఇచ్చారు, ఈ మొక్క లీలా గారు గ్రూప్లో తీసుకున్నాం, ఈ మొక్క వాళ్ళు ఇచ్చారు, ఇది వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఈ సీడ్స్ వాళ్ళు ఇచ్చినవి అని చెప్పి మీ గురించి, మీ గ్రూప్ గురించి తెగ చెప్తా ఉన్నారనమాట. ఇంకా అందుకని లేట్ చేయకుండా లాస్ట్ ఇయర్ నుంచే మనం ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నామో ఎప్పుడూ చూపించలేదు లీలా గారి మిద్దె తోట చూడబోతున్నాం. వారితో మాట్లాడి మిద్దె తోట విషయాలు తెలుసుకుందాం. లీలా గారు, మీ గురించి చెప్పండి. నా పేరు లీలా కుమారి ఏలూరి, మాది విజయవాడ. చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే మొక్కలంటే ఇంట్రెస్ట్, కానీ ప్లేస్ ఉండేది కాదు. అలాగే మధ్యతరగతి కుటుంబంలో పెరగటం వల్ల కొంచెం ఎన్ని కోరికలు ఉన్నా కొన్ని చంపేసుకోవాలి, అలా ఉంటుంది కదా. చిన్నప్పుడు మా అమ్మగారు అరటి అంటే ఒక చిన్న అద్దె ఇంట్లో సందు ఉండేది, అందులో అరటి, కనకాంబరము ఇట్లాంటి కొన్ని వేస్తూ ఉండేవాళ్ళు. ఆ కనకాంబరం మొక్కలు బాగా 2 మొక్కలు ఉండేవి. నాది కొంచెం పెద్ద జడ ఉండేది అప్పట్లో. కొంచెం మా అమ్మ చక్కగా జడేసి ఇంత దండ కట్టి పెడితే 2 రోజులు 3 రోజులు ఉండేవి. అలాగా ఇంట్రెస్ట్. అలాగే అప్పట్లో అమృతపాణి కాయించేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. అవి కూడా నాకు బాగా గంగాళంలో పెట్టి కావేయించటము అవన్నీ చూసినప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. మ్యారేజ్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు. అహ్మదాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి
జమ్మూ అండ్ కాశ్మీర్ అవంతిపురాకి వెళ్ళారు. మళ్ళీ మా వారు 2001లో మేము విజయవాడ వచ్చేసాక ఓకే 2005లో ఈ ఇల్లు కట్టాము. ఇల్లు కట్టాక మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ క్రోటన్స్, రోజెస్ ఇలాగే సీజనల్స్ పెట్టుకునేదాన్ని. ఇంకా ఇవన్నీ కలిపి ఒక 2017లో ఆకుకూరలు స్టార్ట్ చేశాను. 19 ఇంకా కోవిడ్ వచ్చాక మా మనవడు పుట్టాక 19లో ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. మనకి కొంచెం టైం కూడా ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఇంకా అప్పుడు వంగ మొక్కలు, టమాటా మొక్కలు వేసి అప్పుడు వంగ మొక్కలు కూడా అసలు విపరీతమైన అప్పుడు ఇన్ని రకాలు ఉండేవి కాదుగా. ఉన్న వాటిల్లో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం కాబట్టి బాగా ఈల్డ్ వచ్చేది. సరే బాగా సరిపోవడం చాలా వచ్చేది వంకాయలు. ఇక ఆ తర్వాత రకరకాల గార్డెన్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాక నా దగ్గర ఇది ఉంది, ఇది బాగుంది, అది బాగుంది. అయితే ఏంటంటే నా దగ్గర ఉన్న బల్బ్స్ కటింగ్స్ షేర్ చేసి సంతోషపడేదాన్ని. ఇక 2023లో మాత్రం మీకు తెలిసిందేగా వన్ ఎర్త్ వన్ లైఫ్ అని ఒక టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేసి అంటే మన ఆహారం మనమే పండించుకోవాలి, కనీసం ఒక 3 days అన్నా తినగలగాలి. క్రమంలో ఎన్ని రకాల పెస్ట్లు అవి ఎలా ఉంటాయి, ఏమి వస్తాయి అనేది అందరికీ తెలిసిందే కదా. సో వాటి కోసం మనం భయపడి మొక్కలు పీకేస్తూ ఉంటాము. సో పీకేయాల్సిన మొక్కల్ని పీకేయాలి, పీకద్దు సస్టైన్ అవుతాయి ఇది వాడండి అని చెప్పగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. సో వాటిని ఎవరికి నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇంకొకళ్ళు అలా ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ ఇట్లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. కూరగాయలు విత్తనాలు, మళ్ళీ నారు మొక్కలు, ఇంకా అన్నిటికీ మించి నాకున్న పెద్ద పిచ్చి ఏంటంటే సీజనల్ ప్లాంట్స్. ఆ సీజనల్స్ మనకి ఇక్కడ ఏగా నర్సరీలో కొన్నా కాస్ట్లీ ఉంటాయి. ప్లస్ మన దగ్గరకు వచ్చాక గట్టిగా ఒక నెల అలా ఉంటాయి, తర్వాత చచ్చిపోతూ ఉంటాయి. అలా కాదులే మనం నారు మొక్కలు తెప్పించి మనమే పెంచుకుంటే అవి మన వాతావరణానికి అలవాటు పడ్డాక ఇదిగా ఇలా పువ్వులు పూస్తూ ఉంటే బల్క్ లో మీరు తెప్పించుకుంటే కూడా తక్కువ రేట్ పడుతుంది. ప్లస్ అవి ప్లస్ మనకి కూడా అవి ఎదుగుతున్న క్రమంలో ఎంతసేపు మనం పిల్లల్ని చూసి ఎలా అయితే వీడు ఈరోజు బోర్లు పడ్డాడు, వీడు ఈరోజు అమ్మాడాడు అలా ఎలా ఆనందపడతామో ఇది దీనికి ఒక ఆకు వచ్చింది, 2 ఆకులు వచ్చినాయి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు తెచ్చి పెడితే అవి ఇంత పెద్దగా పూలు పూస్తే అదొక సంతోషం, మన చేతిలో పెరిగినట్టు. హోండా షోరూమ్ ఉంటదండి మన 1 town లో కదండి. 1 town లో హోండా షోరూమ్, ఆ షోరూమ్ అది చూసుకునేటప్పటికే సరిపోద్ది. మరి యాక్చువల్గా చెప్పాలి అంటే బీకామ్ చదివిన తర్వాత నాకు పెళ్లి చేశారు. నాకు అకౌంట్స్లో కొంచెం మంచి గ్రిప్ ఉంది. సో ఒక అకౌంటెంట్గా అక్కడ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక షోరూంలో, ఒక మహా షోరూంలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అదే షోరూంలో 2017 వరకు వర్క్ చేశాను నేను. 2017 తర్వాత నేను ఇంకా బయటకు వచ్చి నా అంతటా నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా టర్న్ అయ్యి చేసిన సంవత్సరం 2017. మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ మదర్, వైఫ్, యాజ్ ఏ డాటర్, నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్తో పాటు యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా అది చూసుకుంటూ కొంచెం సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా. మీ యూట్యూబ్ ఛానల్స్ చూసి అందరూ వాళ్ళు ఇది సంపత్తి కంపోజ్ చేయగలిగాడు, మనం ఎందుకు చేయలేము. సంపత్తి దాన్ని ఏమంటారు, కొత్తిమీర గురించి, కొత్తిమీర గురించి చాలా మంది అడుగుతుంటారు. అలాగే మనం కూడా ఎందుకు చేయలేము అనేది ఒకటి ఉంటుంది కదా. అలా అండ్ ఇవన్నీ చూడండి, ఇట్లా ఏ వచ్చినా కటింగ్స్ చేసి వాటిని ప్రాపగేట్ చేసి డిస్ట్రిబ్యూషన్కి ఇవి కూడా నాకు తెలిసి అంతే. ఇవి చూసారా డ్రాగన్ కొమ్మలు, మన కళ్యాణి గారు లాగా చాలా మంది స్పాన్సరర్స్ ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు కటింగ్స్ వేసినప్పుడు అవన్నీ ఆల్మోస్ట్ కనీసం ఇప్పటి వరకు ఒక 1000 అయితే డిస్ట్రిబ్యూషన్ చేసే ఉంటాము. ఇవేమో లెమన్ వైన్, ఈ చిన్న చిన్న తీగ నిమ్మకాయలు చిన్నగా వస్తాయి, కరోనా ఫ్రూట్ అంటారు, అలానే ఉంటుంది సేమ్ చూడడానికి. ఇంత ఉంటుంది, మన రేగిపండు అంత కాయ వస్తుంది, బాగుంటుంది. కొమ్మలతో వచ్చేస్తాయి కదండి ఇట్లా పెట్టేస్తే. అంతే. మీ దగ్గర ఉన్నది కట్ చేసి పెట్టారా దీంట్లో? ఇది డ్రమ్ పైన టబ్బులో పెట్టి పెట్టారా? మీ తోట చూద్దామా మరి? తప్పకుండా. ఇవన్నీ అడీనియమ్స్. స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ మనకి కనిపించేవి అన్నమాట. ఈ అడీనియమ్స్ అన్ని ఎప్పటివి, ఏ కాలంవి? ఇవి 2008
ఇదిగోండి ఎంత పెద్ద ఇది. ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం కాదు, యాక్చువల్గా 3 ప్లాంట్స్ కొనుక్కున్నాను నేను. వీటి సింగిల్ పెటల్వి కొనుక్కున్నాక వాటి నుంచి ప్రాపగేట్ చేసుకుంటా వచ్చినాయి అన్నమాట. ఇయర్ బై ఇయర్ ఒక్కొక్కటి వచ్చేవి. కొమ్మలు తీసి పెడితే వచ్చినవే. ఇవి అయితే కొన్ని లేదు, కొన్ని అయితే మళ్ళీ యాడ్ చేశాను, కొత్త కలర్స్ అవి వస్తాయి కదా. వచ్చాక ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఇవి అన్ని సింగిల్ పెటల్వి బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిలన్నిటికీ అన్ని దాన్ని ఏమంటారు గ్రాఫ్టింగ్ చేయించి, టాబ్లెట్ గ్రాఫ్టింగ్ అంటారు, గ్రాఫ్టింగ్ చేసి కొత్త కొత్త 2-3 కలర్స్ యాడ్ చేయటము అలా చేశాను అన్నమాట. ఉన్నాయా ఇక్కడ? అంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఇక్కడ ఇప్పుడు సీజన్ అయిపోవచ్చింది కదా, దీనికి తెలుస్తుంది చూడండి. చూడండి ఇక్కడ ఒక కలర్ ఫ్లవర్, దీనికి ఒక షేడ్ ఉంది అండ్ ఈ ఫ్లవర్ చూడండి ఇది ఒక షేడ్. అట్లా ఆ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటది అసలు. ఇది కదా చూడండి నైస్ కలెక్షన్. ఇవి స్టాండ్ రోజెస్, స్టాండ్ రోజెస్ కాకపోతే మేము కటింగ్లు చేయట్లేదు కాబట్టి పన్నీర్ రోజ్ కాదు, స్టాండ్ రోజెస్ ఇవి. వాటిని సరిగ్గా షేప్ చేయాలి. ఇట్లా వస్తాయా పూలు? మొన్న లాస్ట్ టైం అయితే ఒక 10-12 ఫ్లవర్స్ అట్లా పెద్ద బంచ్ లాగా వచ్చాయి అన్నమాట. ఇవి కూడాను మనం చామంతులు బ్లూ పౌడర్ లో తెచ్చినవి. నేను ఇలాగా చిట్టి చిట్టి చామంతులు చూడండి, ఒక్కటే ప్లాంట్, ఒక్క ప్లాంట్, వాటిని అవే పెంచుకుంటా వెళ్తుంది. కటింగ్లు చేసుకుంటా వెళ్తా ఉంటాం, పెంచింగ్ చేసుకుంటా. ఇది కూడా అంతే, ఇది కూడా ఒకే చోట ఈ ప్లేస్ లో కనీసం ఒక 10 ఇంత పెద్ద బంచ్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా చాలా బాగుంటది ఆ టైం లో, చాలా బాగుండేది అసలు. అండ్ ఇదేమో కూలర్ టబ్బుల్లో, కూలర్ టబ్బులు, కొన్నేమో ఫైబర్ పాట్స్ ఉన్నాయి. పెటూనియాస్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఉన్నాయి దాదాపుగా. నియర్లీ కాదు, అన్ని ఉన్నట్టే, ఒక డబుల్ పెటల్ తప్ప. సింగిల్ పెటల్ లో అన్ని వెరైటీస్ డబుల్ పెటల్ పెట్టాను, ఈ ఇయర్ అన్ని సింగిల్ పెటల్ పెట్టాను. అసలు ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్, వాటిని చూస్తేనే అదో రకమైన సంతోషం, అదో మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీరు చిన్న చిన్న బేబీస్ ని తెచ్చి ఇంత చిన్న మట్టి ముంతలు లాంటివి ఉంటాయి అన్నమాట. వాటిల్లో వస్తాయి ఎక్కడి నుంచి, సీడ్లింగ్ ట్రే, కలకత్తా నుంచి. సీడ్లింగ్ ట్రే కాదు, మన మట్టి ముందే, చిన్న మట్టి పాట్ ఇంతే ఉంటది, 1 ఇంచ్ ఉంటది పాట్. దాంట్లో పెట్టి సీడ్ జర్మినేట్ చేస్తారు. కలకత్తా నుంచి ఇక్కడ వరకు అసలు గ్రూప్ లో అందరికి పంచడము, అవి తెప్పించి సేఫ్ గా చేరేలాగా చేయడము, అట్లా గ్రేట్ జాబ్ అసలు. నేను మా తోటలో కూడా మీరు చామంతివి పంపించారు, పూసాయి. నేను ఎక్కడ ఎవరి గార్డెన్ టూర్ చేసినా చామంతులు మీ ద్వారానే వచ్చాయని చెప్తున్నారు. నేను ఇప్పటివరకు చేసిన గార్డెన్ టూర్స్ లో ఇక్కడ విజయవాడలో, మోస్ట్ తిరుపతి, హైదరాబాద్, గుంటూరు, ఇవన్నీ కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ లోనే ఇచ్చాను చాలా సార్లు. కనీసం 8 కలర్స్, మినిమం అయితే 4 కలర్స్ ఇస్తాను. ప్రతి ప్రోగ్రామ్ లోను చామంతులు, వంగ, మిర్చి, టమాటో నారు, అంటే ముందు అసలు ఫ్రీగా వచ్చినాయన్నా పెంచుతారు అనే ఉద్దేశంతో నేను ఒక వీడియోలో, ఒక ఎపిసోడ్లో ఐ డోంట్ థింక్ వీ కెన్ కవర్, చాలా షార్ట్ టైం ఉంది మనకి, కొన్ని మొక్కలు మిస్ చేస్తే ఏమనుకోవద్దు. ఇది పాండవ బత్తి ఆకు, అది మనతో పాటు అందరు గార్డెన్స్లో ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాను. ఫస్ట్లో అయితే ఒకనొక టైంలో ఎగ్జాటిక్ అంటే కంపల్సరీ నా దగ్గర ఉండాలి అని తెచ్చుకుంటా ఫస్ట్. అది రూపాయని, 100 రూపాయలని, 1000 రూపాయలని తెచ్చేసుకుంటా. ఒక మొక్క చూస్తే ఓకే, మన దగ్గర ఒకవేళ పోయినా వేరే వాళ్ళ దగ్గర సర్వైవ్ అయితే మళ్ళీ మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో అలాగా పెంచుతూ ఉంటాము. నేను కూడా చూసాను కొంతమందిని, ఓన్లీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉండాలి ఆ వెరైటీస్, ఎక్కడ తెచ్చారన్నా చెప్పరు తెలుసా, అలా ఉంటారు. కానీ మీరు తెప్పించి ఇంకొకరికి ఇస్తే మళ్ళీ మా దగ్గర పోయినా వాళ్ళ దగ్గర ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇదేదో క్రీపర్. యాక్చువల్గా మీరు నాగభాస్కరాంబ గారు ఉన్నారు కదా, ఆవిడ కొన్ని క్రీపర్స్ అడిగారు. క్రీపర్స్ అడిగితే నేను తెప్పించాక నాకు డల్ అనిపించింది. ప్రత్యేకంగా తన వరకే తెప్పించాను, ఒక 15 వెరైటీస్. సరే అలా ఇస్తే ఆవిడ మళ్ళీ పాపం సర్వైవ్ చేసుకోలేకపోతుందేమో అనుకొని ఇదిగో ఇలా పెట్టి, సరే ఎప్పుడో ఒక రోజు కుదిరినప్పుడు ఇద్దాంలే అని చెప్పి. ఇది కెలాడియమ్స్ లో అసలు యాక్చువల్ గా మొన్నటి వరకు చాలా ఉండేది. ఇదైతే
ఏదో ఎవరో పెయింట్ వేసినట్టుగానే గీతలు చక్కగా ఒక ఆర్టిస్ట్ వేసినట్టు. ఇది చూడండి అసలు ఇందులోనేమో గ్రీన్ హైలైట్ అవుతుంది, ఇందులో వైట్ హైలైట్ అవుతుంది. ఇది సూర్యనామ్ చెర్రీ. ఇదేమో లాస్ట్ ఇయర్ మేము ఒక ఫామ్కి వెళ్ళాము, ప్యాషన్ ఫ్రూట్ కదా, ఫామ్కి వెళ్ళినప్పుడు రెడ్ ప్యాషన్ ఫ్రూట్ ఇచ్చారు, కొన్నాం అక్కడ. కొంటే దాన్ని తీసుకొచ్చి సీడ్స్ వేస్తే కొన్ని మొక్కలు వచ్చినాయి. ఇది గంధరాజ్ లో ఒక వెరైటీ. గంధరాజ్ అంటే ఏంటిదో అదే దాన్ని స్మెల్ బాగా వస్తుంది. ఈ ఎల్లో మిరపకాయ ఇవి కూడా అంతే, కొన్ని నారు పోయించి మరీ పంచాము, ఇప్పుడు అందరి ఇళ్లలో కనబడతా ఉంటాయి. ఇది కేవలం కవర్ లో పెట్టాము చూడండి, చిన్న కవర్ లో పెట్టాము. రూట్స్ కిందికి వెళ్ళిపోయి ఉంటాయి కదా, వెళ్ళిపోయి ఉంటాయి. చిన్న కవర్ లో పెట్టి పెంచాము. ఈ పూలు బాగున్నాయండి. ఇది గణేష వైన్ అని చెప్పేసి, గణేష వైన్ అంటారు. ఓహో, లోపల పువ్వు తొండం లాగా ఉంది కదా, కట్ చేసి చూపిద్దాము. ఇదిగోండి, ఓహో ఇట్లా తిప్పితే, ఓహో ఇవేమో నిజంగా దేవుడి ఇవి చెవులు, ఇదేమో ముక్కు తొండము అలాగా ఉంది. గణేష వైన్ అంటారా? ఈ ప్లాంట్ కూడాను నేను చాలా మంది ఎవరైనా పెట్టగానే సీడ్స్ ఇస్తారా, కొమ్మిస్తారా అన్నట్టుండేది. చివరికి మొత్తానికి కలెక్ట్ చేసి ఇప్పుడు మాకే ఒక 4-5 కాయలు వచ్చినాయి, సీడ్ పాట్స్. అదిగోండి అక్కడ ఉన్నాయి, కనబడ్డాయా? అక్కడ ఉన్నాయి, కొంచెం వీడియోలో కనిపించడం కష్టం. ఇదిగోండి తీయగలగా. అలాగే ఇవన్నీ కూడా మనం గ్రూప్ ఆర్డర్ లో పెట్టుకున్న చామంతులే, అన్ని కలర్స్, డిఫరెంట్ కలర్స్. నా దగ్గర ఉన్న టమాటోస్ క్రాప్ అయిపోయాక మళ్ళీ వెంటనే పెట్టేస్తాను, అంటే మధ్యలో పెట్టేస్తే ఇంకా అవి అయిపోయే టైంకి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇదొకటి చూడండి, ఇది పువ్వు విచ్చలేదు ఇంకా, కాకపోతే అజేలియా అన్నమాట. అది అజేలియా, ఇది కూడా వెస్ట్ బెంగాల్ నుంచే తెప్పించాను. నాకైతే బాగానే పువ్వులు పూసినాయి. నమ్మొచ్చా? అక్కడ నుంచి అంత దూరం అందరినీ నమ్మలేము కదా. మీరు ఎప్పుడైనా జరిగిందా మీకు ఇన్సిడెంట్స్, మీరు నమ్మి తెప్పించి, ఎగ్జాంపుల్ ఒక మొక్క అని చెప్పి ఆర్డర్ చెప్పి ఇస్తారు? నేను డబుల్ పెటల్ పెటూనియా తెచ్చాక వాళ్ళు అలా ఇచ్చి తర్వాత సింగిల్ పెటల్ అయింది. కాకపోతే ఏంటంటే అసలైతే మొక్కలు పంపించారు కానీ కొంచెం అందుకనే నేను తొందరగా నమ్మాలంటే భయం, ఫస్ట్ టెస్ట్ చేసుకుంటాను. మనం తెప్పించుకుంటే మన వరకే నష్టపోతాం, పబ్లిక్ అంటే మళ్ళీ అనవసరంగా. ఉంటారు ఒక 2000 మెంబర్స్ ఉంటారు. నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా లీలా గారికి చెప్తాను అనమాట, ఇలా పలానా రోజులు వస్తాము, ఏమైనా గార్డెన్స్ ఉంటే చెప్పండి అని చెప్పగానే తను మాకు స్కెడ్యూల్ కూడా ఈ డేట్స్ అన్నీ చూసుకొని మంచిగా గార్డెన్స్ అన్నీ సెట్ చేసి, నేను విజయవాడ వీడియోస్ తీయడానికి ప్రధానమైన కారణం మీరే. మిగతా వాళ్ళు కూడా చెప్తారు ఇట్లా వస్తున్నాను, తెలిసిన వాళ్ళు కొంత, కాకపోతే నాకు అందరితో పరిచయం ఉండదు కదా. ఇది క్రిస్మస్ క్యాక్టస్, దీంట్లో కలర్స్ ఉంటాయంట, నిజమేనా? ఉంటాయి. ఇది వచ్చి రెడ్. అవును, ఈ ఫైబర్ పాట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అప్పుడు లేవు. యాక్చువల్ గా నేను అన్ని చేయలేకపోతున్నాను, వద్దులే ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ వేద్దాము అని చెప్పేసి పెద్ద పెద్ద కుండీలు తెప్పించేసుకున్నాను, ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ అనుకుని. కానీ మనసు ఒప్పుకోదుగా, ఎందుకంటే సీడ్స్ ఎలాగో వస్తూనే మీకు డిస్ట్రిబ్యూషన్ కి మీ వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు, గ్రూప్ మెంబర్స్. అంటే యాక్చువల్ గా గ్రూప్ మెంబర్స్ షేర్ చేసేవి చాలా నిజం చెప్పాలంటే. నేను ఆర్గానిక్ గా సీడ్స్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొని రకరకాలు పంచుతూ ఉంటాను. కనీసం ఒక్కొక్కసారి 20-25 వెరైటీస్ కూడా పంచిన రోజులు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్కి వచ్చినాయినా మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి పెట్టడం, అలాగే ఇవన్నీ మళ్ళీ పెరిగాయి అన్నమాట. ఇదేంటి? ఓరియంటల్ లిల్లీస్. ఓరియంటల్ లిల్లీస్ గుర్తు మర్చిపోతాం అని పేరు రాసుకున్నాం. హెల్పర్ తను బాగుందిగా రాసింది. అది పువ్వు ఏ సీజన్ లో వస్తుందో మరి? అది మాకు ఏషియాటిక్ లిల్లీస్ మొన్నటి వరకు బాగా పూసాయి, ఇప్పుడు కటింగ్ లేసి ఉంచాము. ఇది కూడా ఆ టైం లోనే పూస్తుందా? ఇది కూడా ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంకో 10 days లో ఫ్లవర్ వస్తుంది. దాని ఫ్లవర్ వస్తే నాకు ఫోటో పెట్టండి, చూపిద్దాం. ఇదేంటో మరి? అది కమేలియా. కెమెలియా, రోజ్ ఫ్లవర్ లాగా ఉంటది. ఇదేంటి? ఇది దీన్ని ఏమంటారు? ఇదిగోండి
బడ్స్ బడ్స్ వచ్చాయి. ఇది కూడా ఈసారి ఎలాగైనా ఒక్క పువ్వైనా అది ఒక్కడొక్కటి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎలాగైనా ఒక్క పువ్వన్నా పూయించాలని పట్టుదలతో పెంచుతూ ఉన్నాం అన్నమాట. టమాటాలు అయితే ఫైబర్ పాట్లో ఉన్నందుకో ఏమో మరి అంత పైకి పెరిగింది, 10 ఫీట్ల పైన ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ టమాటో, ఇది వైన్ టమాటో, మన 100 రూపాయల టబ్లో పెట్టినా కూడా అంతే పెరిగినాయి నాకు లాస్ట్ ఇయర్. నేను పైకేసి తాళ్ళేసి కట్టాల్సి వచ్చింది. వైన్ వెరైటీ.